2 ఇయర్స్ ఎప్పుడైతే అయిందో సెకండ్ ఇయర్లో ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్ అయిపోయిన టైంకి ఒకరోజు డాబా పైన ధ్యానం చేస్తున్నప్పుడు ఆ టైంలో చాలా ఆనందం అనిపించింది ఒక 2 మినిట్స్. ఎలాంటి ఆనందం అంటే అది మాటల్లో చెప్పలేము, కానీ నేను ప్రయత్నించాలి కాబట్టి, ఎందుకంటే మనం మాట్లాడుకుంటాం కాబట్టి. ఎలా అనిపించింది అంటే ప్రతి అణువు ఒక ఆటం బాంబ్ లాగా ఆనందంతో ఎక్స్ప్లోడ్ అయిందా, అంత ఆనందం లోపల. తర్వాత ఇంకోటి ఏమనిపించింది అంటే, అరే నా జీవితంలో ఇప్పటివరకు ఉన్న ఆనందాలు ఏవైతే ఉన్నాయో, సంతోషాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా అసలు అన్నీ కలిపితే, అసలు నా జీవితంలోనే కాదు, భూమి మీద ఉన్న వాళ్ళందరి జీవితంలో ఉన్న సంతోషాలు అయితే అన్నీ కలిపితే ఒక చాక్లెట్ పేపర్లో వేసేసి హిమాలయాల ముందు వేస్తే హిమాలయ పర్వతం పెద్దదా, ఈ చాక్లెట్ పేపర్ చిన్నది పెద్దదా, అంత పెద్దటి ఆనందం నాకు వచ్చింది అనిపించింది అనమాట. అరే ఇన్ని రోజుల నుంచి అసలు ఏదైతే సంతోషం అనుకుంటున్నానో, అసలు జీవితం అంటే సంతోషాల్లో కౌంట్ చేసుకుంటూ, ఇప్పుడు ఇది బాగుంది, సినిమాకి వెళ్తే సంతోషం ఉంది, ఫ్రెండ్స్ అందరితో జోక్స్ వేస్తుంటే కడుపులో నొప్పి వచ్చేలా నవ్వుతుంటే, అబ్బా ఆపరా అన్న వాళ్ళు ఆపకుండా చెప్తుంటే ఇదేదో బాగుంది, అది నా లైఫ్ లో హైయెస్ట్, వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ అనుకుంటూ ఉండేవాడిని ఇలా. అలానే అప్పటికి ఒకసారి డీజే వెళ్ళినప్పుడు, అప్పుడు ఆఫీస్ లోపల డీజే చేసినప్పుడు, నైట్ పూట డీజే పెట్టి డాన్స్ చేసినప్పుడు, యాన్యువల్ పార్టీ అప్పుడు, అరే ఇలా అందరితో కలిసి నైట్ పూట ఈవినింగ్ పూట డీజే పెద్ద మ్యూజిక్ తో డాన్స్ చేస్తుంటే ఇది చాలా హ్యాపీనెస్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్స్ మై లైఫ్ లో టాప్ 5 లోపల అది కూడా ఉంది అనమాట. ఇలాంటివన్నీ పెట్టుకుంటూ వెళ్తే ఈ ఆనందం ఎంత వచ్చిందంటే, ఇంకా ఈ మెడిటేషన్ చేసినప్పుడు ఇవన్నీ అంటే ఎలాంటి గడ్డిపోచకును ఆకాశానికి కంపేర్ చేయొచ్చా అంటే, కంపేర్ చేయొచ్చు, మన కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది ఇంత ఉంది 1%, కానీ అది కూడా లేదు, ఇన్ఫినిట్ అనిపించింది. ఎప్పుడైతే అలా అనిపించిందో, అంటే కొలత అనేది లేదు ఇంకా దానికి, ఇన్ఫినిట్ ఆనందం లాగా ఎప్పుడైతే అనిపించిందో చాలా, అందుకే ఇంకా మాటల లోపల ఇంతవరకే చెప్పగలం, ఈ 3 ఎగ్జాంపుల్స్ చెప్పామంటే అది ఇంకా చెప్పలేము ఇంకా.